హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మనం యూజ్ చేసే మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా అరగంటలో ఇన్ని పనులు ఎలా చేయాలి, అరగంటలో ఇన్ని పనులు ఎలా చేయాలి ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో how to do so many things in half an hour, how to do so many things in half an hour అని చెప్తూ ఉంటాము. అదే ఒక్క గంట ఎలా సరిపోతుంది, ఒక్క గంట ఎలా సరిపోతుంది అని అడగాలి అనుకుంటే how is 1 hour enough, how is 1 hour enough అని అడుగుతూ ఉంటాము. అదే నేను ఒక్క గంటలోనే ఎలా రెడీ అవ్వగలను, నేను ఒక్క గంటలోనే ఎలా తయారవ్వగలను లేదా ఎలా రెడీ అవ్వగలను అని చెప్పాలి అనుకుంటే హౌ కెన్ ఐ గెట్ రెడీ ఇన్ జస్ట్ 1 hour, హౌ కెన్ ఐ గెట్ రెడీ ఇన్ జస్ట్ 1 hour అని చెప్తూ ఉంటాము. తర్వాత చిన్న విషయానికి గొడవ పడకు, చిన్న విషయానికి గొడవ పడకు ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ ఫైట్ ఓవర్ ఎ స్మాల్ థింగ్, డోంట్ ఫైట్ ఓవర్ ఏ స్మాల్ థింగ్ అని చెప్తూ ఉంటాము. డోంట్ ఫైట్ అంటే గొడవ పడకు, ఓవర్ ఏ స్మాల్ థింగ్, ఓవర్ ఏ స్మాల్ థింగ్ అంటే చిన్న విషయానికి, చిన్న విషయానికి లేదా చిన్న విషయం పైన అనే అర్థం వస్తుంది. అదే చిన్న విషయానికి కోప్పడకు, చిన్న విషయానికి కోప్పడకు అని చెప్పాలి అనుకుంటే డోంట్ గెట్ యాంగ్రీ ఓవర్ ఏ స్మాల్ థింగ్, డోంట్ గెట్ యాంగ్రీ ఓవర్ ఏ స్మాల్ థింగ్ అని చెప్తూ ఉంటాము. డోంట్ గెట్ యాంగ్రీ, డోంట్ గెట్ యాంగ్రీ అంటే కోప్పడకు లేదా కోపం తెచ్చుకోకు అని అర్థం వస్తుంది. అదే చిన్న విషయానికి గొడవ ఎందుకు, చిన్న విషయానికి గొడవ ఎందుకు అని చెప్పాలి అనుకుంటే వై ఫైట్ ఓవర్ స్మాల్ థింగ్స్, వై ఫైట్ ఓవర్ స్మాల్ థింగ్స్ అని చెప్తూ ఉంటాము. అంటే చిన్న విషయాలకి గొడవ ఎందుకు, చిన్న విషయాలకి గొడవ ఎందుకు అని అర్థం వస్తుంది. అదే నువ్వు చిన్న విషయాలకి ఎందుకు గొడవ పడతావు, నువ్వు ఎందుకు చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉంటావు ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వై డూ యూ ఫైట్ ఓవర్ స్మాల్ థింగ్స్, వై డూ యూ ఫైట్ ఓవర్ స్మాల్ థింగ్స్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఇలా చెప్పడాన్ని ద మెసేజెస్ కీప్ కమింగ్, ద మెసేజెస్ కీప్ కమింగ్ అని చెప్తూ ఉంటాము. వస్తూనే ఉన్నాయి అని చెప్పాం కాబట్టి కీప్ కమింగ్, కీప్ కమింగ్ అని చెప్తున్నాము. అదే కాల్స్ వస్తూనే ఉన్నాయి, కాల్స్ లేదా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ద కాల్స్ కీప్ కమింగ్, ద కాల్స్ కీప్ కమింగ్ అని చెప్తూ ఉంటాము. అదే నీ ఫోన్కి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఎవరో చూడు, నీ ఫోన్కి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఎవరో చూడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యువర్ ఫోన్ కీప్స్ గెట్టింగ్ మెసేజెస్ సీ హూ ఇట్ ఈస్, యువర్ ఫోన్ కీప్స్ గెట్టింగ్ మెసేజెస్ అంటే నీ ఫోన్కి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, కీప్స్ గెట్టింగ్ అంటే వస్తూనే ఉన్నాయి, సీ హూ ఇట్ ఈస్, సీ హూ ఇట్ ఈస్ అంటే ఎవరో చూడు, ఎవరో చూడు అని అర్థం వస్తుంది. అదే నీ ఫోన్కి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, నీ ఫోన్కి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి అని మాత్రమే చెప్పాలి అనుకుంటే యువర్ ఫోన్ కీప్స్ గెట్టింగ్ మెసేజెస్, యువర్ ఫోన్ కీప్స్ గెట్టింగ్ మెసేజెస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇంకెన్ని రోజులు ఉంటావు, ఇంకెన్ని రోజులు ఉంటావు అని చెప్పాలి అనుకుంటే హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ స్టే, హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ స్టే అని అడుగుతూ ఉంటాము. హౌ మెనీ మోర్ డేస్, హౌ మెనీ మోర్ డేస్ అంటే ఇంకెన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు అని అర్థం వస్తుంది. అదే హౌ మెనీ డేస్, హౌ మెనీ డేస్ అంటే ఎన్ని రోజులు, హౌ మెనీ డేస్ అంటే ఎన్ని రోజులు, హౌ మెనీ మోర్ డేస్ అంటే ఇంకెన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు అని అర్థం వస్తుంది. అదే ఇంకెన్ని రోజులు నువ్వు నన్ను విసిగిస్తావు, ఇంకెన్ని రోజులు నువ్వు నన్ను విసిగిస్తావు అని చెప్పాలి అనుకుంటే హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ అనాయ్ మీ, హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ అనాయ్ మీ అని చెప్తూ ఉంటాము. అదే ఎంతకాలం, ఎంతకాలం లేదా ఎంతసేపు ఇలా అడగాలి అనుకుంటే హౌ లాంగ్, హౌ లాంగ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్
హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ వైజాగ్? హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ వైజాగ్ అంటే నువ్వు వైజాగ్లో ఎంతకాలం ఉంటావు, నువ్వు వైజాగ్లో ఎంతకాలం ఉంటావు అనే అర్థం వస్తుంది. తర్వాత తినిపించు. తినిపించు ఇలా అంటూ ఉంటాం కదా, ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఫీడ్ హర్. ఫీడింగ్ అంటే తినిపించడం. ఫీడ్ హర్ అంటే ఆమెకు తినిపించు, లేదా ఫీడ్ హిమ్ అంటే అతనికి తినిపించు అనే అర్థం వస్తుంది. అదే ఆమె తన కూతురికి చాలాసేపటి నుండి తినిపిస్తుంది. ఆమె తన కూతురికి చాలాసేపటి నుండి తినిపిస్తుంది అని చెప్పాలనుకుంటే షీ హ్యాస్ బీన్ ఫీడింగ్ హర్ డాటర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. షీ హ్యాస్ బీన్ ఫీడింగ్ హర్ డాటర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము. షీ హ్యాస్ బీన్ ఫీడింగ్ హర్ డాటర్ అంటే ఆమె తన కూతురికి తినిపిస్తూ ఉంది. ఆమె తన కూతురికి తినిపిస్తూ ఉంది అని అర్థం వస్తుంది. ఫర్ ఏ లాంగ్ టైం అంటే చాలాసేపటి నుండి, చాలాసేపటి నుండి అని అర్థం వస్తుంది. అదే నేను ఆమెకి తినిపిస్తున్నాను, నేను ఆమెకి తినిపిస్తున్నాను అని చెప్పాలి అనుకుంటే ఐ యామ్ ఫీడింగ్ హర్. ఐ యామ్ ఫీడింగ్ హర్ అని చెప్తూ ఉంటాము. అదే నేను అతనికి తినిపిస్తున్నాను, నేను అతనికి తినిపిస్తున్నాను అని చెప్పాలి అనుకుంటే ఐ యామ్ ఫీడింగ్ హిమ్. ఐ యామ్ ఫీడింగ్ హిమ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఎలాగోలాగా బైక్ కొంటాను. ఎలాగోలా లేదా ఎలాగైనా బైక్ కొంటాను ఇలా అంటూ ఉంటాం కదా, ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ విల్ బై ఏ బైక్ సమ్హౌ. ఐ విల్ బై ఏ బైక్ సమ్హౌ అని చెప్తూ ఉంటాము. ఐ విల్ బై అంటే నేను కొంటాను, ఏ బైక్ అంటే ఒక బైక్ని, సమ్హౌ అంటే ఎలాగోలా. సమ్హౌ అంటే ఎలాగోలా అని అర్థం వస్తుంది. దీన్నే మరోలా ఐ విల్ బై ఏ బైక్ ఎనీవే. ఐ విల్ బై ఏ బైక్ ఎనీవే అని కూడా చెప్తూ ఉంటాము. ఎనీవే అంటే ఎలాగైనా, ఎనీవే అంటే ఎలాగైనా అని అర్థం వస్తుంది. అదే ఎలాగోలా బైక్ కొనాలి, ఎలాగోలా బైక్ కొనాలి అని చెప్పాలి అనుకుంటే ఐ హ్యావ్ టు బై ఏ బైక్ సమ్హౌ. ఐ హ్యావ్ టు బై ఏ బైక్ సమ్హౌ అని చెప్తూ ఉంటాము. నేను బైక్ కొంటాను అని చెప్పాలి అనుకుంటే ఐ విల్ బై. ఐ విల్ బై అని చెప్తాము. కొనాలి అని చెప్పాలి అనుకుంటే ఐ హ్యావ్ టు బై. ఐ హ్యావ్ టు బై అని చెప్తూ ఉంటాము. అదే నేను ఎప్పటి నుండో బైక్ కొనాలనుకుంటున్నాను, నేను ఎప్పటి నుండో బైక్ కొనాలి అనుకుంటున్నాను అని చెప్పాలి అనుకుంటే ఐ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు బై ఏ బైక్. ఐ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు బై ఏ బైక్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నా ముందు. నా ముందు ఇలా చెప్తూ ఉంటాం కదా, ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో బిఫోర్ మీ. బిఫోర్ మీ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అతను నాకంటే ముందు పుట్టాడు. అతను నాకంటే ముందు పుట్టాడు అని చెప్పాలి అనుకుంటే హీ వాస్ బోర్న్ బిఫోర్ మీ. హీ వాస్ బోర్న్ బిఫోర్ మీ అని చెప్తూ ఉంటాము. అదే ఆమె నాకంటే ముందు వెళ్ళింది. ఆమె నాకంటే ముందు వెళ్ళింది అని చెప్పాలి అనుకుంటే షీ వెంట్ బిఫోర్ మీ. షీ వెంట్ బిఫోర్ మీ అని చెప్తూ ఉంటాము. అదే ఆమె చదువులో అతనికంటే ముందు ఉంటుంది. ఆమె చదువులో అతనికంటే ముందు ఉంటుంది అని చెప్పాలి అనుకుంటే షీ ఈజ్ అహెడ్ ఆఫ్ హిమ్ ఇన్ స్టడీస్. షీ ఈజ్ అహెడ్ ఆఫ్ హిమ్ ఇన్ స్టడీస్ అని చెప్తూ ఉంటాము. ఇక్కడ ముందు ఉంటుంది అనేది వేరే సందర్భంలో వచ్చింది కాబట్టి అహెడ్, అహెడ్ అని యూజ్ చేస్తున్నాము. తర్వాత నీకు ఎందుకు అంత కుళ్ళు. నీకు ఎందుకు అంత కుళ్ళు ఇలా అంటూ ఉంటాం కదా, ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో జెలస్. వై ఆర్ యూ సో జెలస్ అని చెప్తూ ఉంటాము. జెలస్ అంటే కుళ్ళు లేదా అసూయ, అసూయ అనే అర్థం వస్తుంది. దీన్నే మనం వాడుక భాషలో కుళ్ళు అని చెప్తూ ఉంటాం కదా. వై ఆర్ యూ సో జెలస్ అంటే నీకెందుకు అంత కుళ్ళు లేదా నీకెందుకు అంత అసూయ అని అర్థం వస్తుంది. అదే నేనంటే నీకు ఎందుకు అంత కుళ్ళు, నేనంటే నీకెందుకు అంత కుళ్ళు లేదా నాపై నీకు ఎందుకు అంత అసూయ ఇలా అంటూ ఉంటాం కదా, ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో జెలస్ ఆఫ్ మీ. వై ఆర్ యూ సో జెలస్ ఆఫ్ మీ అని చెప్తూ ఉంటాము. అదే అతని సంతోషం చూసి ఆమె కుళ్ళుకుంటుంది అని చెప్పాలి అనుకుంటే షీ వాస్ జెలస్ ఆఫ్ హస్ హ్యాపీనెస్. షీ వాస్ జెలస్ ఆఫ్ హస్ హ్యాపీనెస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇప్పుడే దిగాను. ఇప్పుడే దిగాను ఇలా చెప్తూనే ఉంటాం కదా, ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ జస్ట్ గాట్ ఆఫ్. ఐ జస్ట్ గాట్ ఆఫ్ అని చెప్తూ ఉంటాము. అదే నేను ఇప్పుడే బస్సు దిగాను అని చెప్పాలి అనుకుంటే ఐ జస్ట్ గాట్ ఆఫ్ ద బస్.
ఐ జస్ట్ గాట్ ఆఫ్ ద బస్ అని చెప్తూ ఉంటాము. అదే నేను ఇప్పుడే ట్రైన్ దిగాను అని చెప్పాలి అనుకుంటే సేమ్ అలాగే ఐ జస్ట్ గాట్ ఆఫ్ ద ట్రైన్. ఐ జస్ట్ గాట్ ఆఫ్ ద ట్రైన్ అని చెప్తూ ఉంటాము. అదే నేను కొద్దిసేపట్లో బస్సు దిగుతాను. నేను కొద్దిసేపట్లో లేదా కొంచేపట్లో బస్సు దిగుతాను ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ విల్ గెట్ ఆఫ్ ద బస్ షార్ట్లీ. ఐ విల్ గెట్ ఆఫ్ ద బస్ షార్ట్లీ అని చెప్తూ ఉంటాము. అదే దిగుతున్నాను, నేను బస్సు దిగుతున్నాను అని చెప్పాలి అనుకుంటే ఐ యామ్ గెట్టింగ్ ఆఫ్ ద బస్. ఐ యామ్ గెట్టింగ్ ఆఫ్ ద బస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నా దగ్గర మిగిలిన డబ్బులు ఇవే. నా దగ్గర మిగిలిన డబ్బులు ఇవే ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ద మనీ ఐ హ్యావ్ లెఫ్ట్. దిస్ ఈజ్ ద మనీ ఐ హ్యావ్ లెఫ్ట్ అని చెప్తూ ఉంటాము. అదే నా దగ్గర కేవలం ఈ డబ్బులే మిగిలి ఉన్నాయి. నా దగ్గర కేవలం ఈ డబ్బులే మిగిలి ఉన్నాయి అని చెప్పాలి అనుకుంటే ఐ హ్యావ్ ఓన్లీ దిస్ మనీ లెఫ్ట్. ఐ హ్యావ్ ఓన్లీ దిస్ మనీ లెఫ్ట్ అని చెప్తూ ఉంటాము. లాస్ట్ వన్ ఈజ్ చాలా పనుంది నన్ను వదిలేయ్. చాలా పనుంది నన్ను వదిలేయ్ అని చెప్పాలి అనుకుంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ సో లీవ్ మీ. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ సో లీవ్ మీ అని చెప్తూ ఉంటాము. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అంటే నాకు చేయడానికి చాలా పనుంది. నాకు చేయడానికి చాలా పనుంది. సో కాబట్టి లీవ్ మీ. లీవ్ మీ అంటే నన్ను వదిలేయి, నన్ను వదిలేయి అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ సో ఐ కాంట్ టాక్ టు యూ. నౌ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ సో ఐ కాంట్ టాక్ టు యూ అంటే నాకు ఇప్పుడు చాలా పనుంది కాబట్టి నీతో మాట్లాడలేను. నాకు ఇప్పుడు చాలా పనుంది. నౌ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ అంటే నాకు ఇప్పుడు చాలా పనుంది. సో కాబట్టి ఐ కాంట్ టాక్ టు యూ నేను నీతోటి మాట్లాడలేను అని అర్థం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. చిల్ దెన్ బాయ్ బాయ్.